ఏపీ రాజకీయాల్లో ఏపీపీసీసీ చీఫ్ షర్మిల దూకుడు పెంచారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీని దెబ్బకొట్టి అన్న జగన్ను గద్దెదించడమే టార్గెట్ గా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్న టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాలును స్వీకరిస్తానని షర్మిల వ్యాఖ్యానించడం పెద్ద దుమారాన్ని రేపుతుంది. మీరు చేసిన అభివృద్ధిని చూడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. తేదీ సమయం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మేమే కాదు మీడియా, మేధావులు, ప్రతిపక్షాలు కూడా వస్తాయి. మీరు కట్టిన రాజధాని, పోలవరం, మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎక్కడ? మీరు చేసిన అభివృద్ధి చూడాలని ఆంధ్రప్రదేశ్లోని వారంతా కళ్లల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారని ఏపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తృణీకరించిన బీజేపీ పార్టీని ఈ రోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలేస్తుంది. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు అసలు మూసే ఎక్కడం లేదు. ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగనన్న గారు మాట్లాడిన మాట, అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వదో చూస్తారు అని మీరు ఎంపీలు నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వచ్చైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టాలన్నాడు ప్రధానమంత్రి అయిన తర్వాత. అలాగే జగన్ రెడ్డి గారు అని అనడం వైసీపీకి నచ్చడం లేదు. అలా అనటం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అనటానికి నాకేం అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే బాధగా ఉంది. ఇక్కడ పార్టీలు భాజపాకు తొత్తులుగా మారాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25 మంది ఎంపీలను మాకివ్వండి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానన్నారు. అదేమైంది జగనన్న అని షర్మిల నిలదీశారు. ఒక్కసారి అధికారం ఇవ్వండి, అధికారంలోకి వచ్చాక ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి 4.5 ఏళ్లుగా మోసం చేశారని షర్మిల మండిపడ్డారు. షర్మిల వైసీపీపై విరుచుకుపడడంతో వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి విమర్శలు గుప్పించారు. వైఎస్ షర్మిల పక్క రాష్ట్రం నుంచి ఏపీకి వచ్చింది ఈ రోజేనని, రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందో లేదో ఒకసారి చూసి మాట్లాడాలని హితవు పలికారు ఆయన. అభివృద్ధి అంటే రోడ్లు వేసి బిల్డింగ్లు కట్టడం కాదని వైవి సుబ్బారెడ్డి అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఎప్పుడో చచ్చిపోయిందని, రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మరిచిపోరని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మా పార్టీకి లేదని ఘాటుగా స్పందించారు. ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే ధైర్యము చేయలేరు, ఏమీ చేయలేరు. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడే లేదు. మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు. మొన్నటి దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తాను, ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు. రాష్ట్రానికి వచ్చింది ఈరోజే కదా. ఒకసారి చూసి మాట్లాడమనండి. మేము అభివృద్ధి చేశాం, మీరు వస్తే చూపిస్తాం కూడా. ఇవన్నీ చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి. అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు, ఏ కారణం వల్ల విరమించుకోవడం జరిగింది. మీరు వచ్చారు, రండి. రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు, పోరాటానికి మేము సిద్ధమే. కానీ ప్రజలు మాతో ఉన్నారు. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం. మరోవైపు ఏపీకి షర్మిల రాక మరొక నాన్ లోకల్ పొలిటీషియన్ వచ్చినట్లేనని, రాష్ట్రాన్ని వెడగొట్టిన కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదని మంత్రి రోజా అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారని, కాంగ్రెస్ పార్టీ జగన్ కు 16 నెలలు జైల్లో పెట్టిందని ఆమె ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధిపై షర్మిల విసిరిన సవాలును స్వీకరించినట్లు వైసీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు. గుంటూరు, విజయవాడలో కూర్చుని కామెంట్లు చేయడం కాదు, గురజాల గల్లీలోకి వస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తామన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో గురజాలను ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామని అన్నారు.
ఏం అభివృద్ధి చేసిందో ధైర్యం ఉంటే నిరూపించండి, నేను వచ్చి చూస్తాను. సుబ్బారెడ్డి గారు చెప్పారు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను అని షర్మిల గారు చెప్పారు. నేను చెప్తున్నా ఈ రోజున జగనన్న సైనికుడిగా చెప్తున్నా, మీ బిడ్డగా చెప్తున్నా, పల్నాటి పౌరుషం రంగరించుకున్న కాసు మహేష్ రెడ్డిగా చెప్తున్నా. షర్మిల గారు, టైం నువ్వు చెప్పు, ప్రాంతంతో నువ్వు చెప్పు, తేదీ నువ్వు చెప్పు, ఏ టైంకి వస్తావో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గురజాల రూపురేఖలు ఎలా మార్చామో, ఎంత అభివృద్ధి చేశామో. రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అటు ఏపీలో జిల్లాల పర్యటన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అయితే అటు వైసీపీ పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ అభివృద్ధి ఎక్కడ అంటూ అటు వైసీపీ నేత సీఎం జగన్ మీద కూడా ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ, చెప్పండి. అటు చూసుకుంటే షర్మిల ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తిరుగుతూ అభివృద్ధి ఎక్కడో అంటూ కూడా వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి అటు సుబ్బారెడ్డి కూడా ఆవిడ మీద తీవ్ర ఆరోపణలు చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఒక కోల్డ్ వార్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అనేది ప్రధానంగా షర్మిల చేసిన ఆరోపణ. ప్రత్యేక హోదా లేదు, విభజన హామీలు లేవు, విశాఖ స్టీల్ ప్లాంట్ లేదు, పోలవరం ప్రాజెక్ట్ లేదు. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో నేను వచ్చి చూస్తాను, చూపించండి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి, ఆమె బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి షర్మిల సవాలు విసిరారు. అయితే ఈ సవాలుకు సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆ అంశాలకు సంబంధించి మాత్రం ఎక్కడా కూడా విమర్శలు కానీ ప్రతి విమర్శ చేసిన పరిస్థితి కనిపించలేదు. కేవలం అభివృద్ధి అనే దానికి సంబంధించి మాత్రమే మేము అభివృద్ధి చేశాము, రండి చూపిస్తామని చెప్పి గురజాల ఎమ్మెల్యే కానీ, అటు మంత్రి రోజా కానీ, ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ, అటు రాయలసీమకు సంబంధించిన రాచమల్లి, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో రకమైన విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షాన్ని అయితే గుప్పిస్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, విభజన హామీలకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, వీటికి సంబంధించి మాత్రం షర్మిల చేసిన ఛాలెంజ్కి సంబంధించి మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. కేవలం విమర్శలు, వ్యక్తిగత విమర్శలకి పరిమితమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి స్వీకరించిన ఒక్కరోజు గ్యాప్ తోటే ఆమె రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 9 రోజుల పాటు విస్తృతంగా పర్యటించబోతున్నారు. నిన్న ఇచ్చాపురం నుంచి ప్రారంభమైన ఆమె యాత్ర ఈ నెల 31వ తేదీన ఇడుపులపాయలో ముగుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, నేతలతో సమావేశం అవడం, అక్కడ ఉన్న సమస్యలపై ప్రత్యేకంగా మాట్లాడటం ప్రధానంగా షర్మిల పెట్టుకున్న టార్గెట్. నిన్న కూడా ఆమె బస్సులో ప్రయాణం చేసి ఇటు అధికార పక్షానికి, అటు మిగిలిన పక్షాలకు కూడా ఒక సవాల్ విసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా రాజకీయ వ్యూహమా, లేకపోతే షర్మిల ఎదుగుదలకి ఇండైరెక్ట్గా వైసీపీ సహకరిస్తుందా అనే మీమాంస అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ప్రధానమైన ప్రతిపక్షాన్ని టీడీపీని వదిలేసి షర్మిల పైన ఇటు అధికార పక్షం నిన్న మొన్న గత షర్మిల బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఈ 3-4 రోజుల కాలంగా కూడా షర్మిల కేంద్రంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. సో ఎన్నికల సమయంలో టీడీపీని బలహీనపరిచేందుకు వ్యూహం పన్నుతున్నారా, లేకపోతే జరిగిన పరిణామాలను విశ్లేషిస్తున్నారా అనేది మాత్రం కొంత అయోమయం అయితే నెలకొనుంది. మరొక వైపు షర్మిల చేసిన విమర్శలకు సంబంధించి ఒకరిద్దరు వైఎస్ఆర్సీపీ శ్రేణులు తప్ప మిగిలిన నేతలు ఎవరు కూడా స్పందించడానికి సాహసం చేస్తున్న పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంశానికి సంబంధించి రోడ్లకు సంబంధించి కానీ, లేకపోతే మిగిలిన అంశాలకు సంబంధించి కానీ ఎక్కడా సరైన అభివృద్ధి జరగలేదనేది ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలే అంగీకరిస్తున్నారు. నిన్న వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టంగా చెప్పారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం కానీ అభివృద్ధిలో తాము వెనకబడిపోయామని చెప్పి నిన్న సభా వేదిక సాక్షిగా కూడా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పడానికి చూస్తే ఖచ్చితంగా షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి బలం చేకూరే విధంగా ఉన్నాయని చెప్పి కూడా మనం భావించాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు గమనిస్తే ఇటు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మధ్య ఒక త్రిముఖ వార్ లాగా కనిపిస్తూ ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేస్తూ షర్మిల ఈ 9 రోజుల పాటు కూడా ఆమె రూట్ మ్యాప్ ఖరారు చేశారు. దానిలో భాగంగానే ప్రతి జిల్లాలో ఆ జిల్లాలో ఉన్న సమస్యలు, ఆ జిల్లాలో పెండింగ్లో ఉన్న దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న అంశాలపై ప్రధానంగా ఆమె గళాన్ని వినిపించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ నేతలు షర్మిల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు, ఎటువంటి కౌంటర్లు ఇస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.